అమ్మమ్మ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజేమో మనం దేవాలయాన్ని గురించినటువంటి కొన్ని విశేషాలు ముచ్చట్లలో చెప్పుకుందాం. ఓకే, మరి దేవాలయాలంటే మాకు తెలుసు కదా, ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా? మరి అమ్మమ్మ చెప్పే ముచ్చట్లలో కొత్త విషయం ఉందో లేదో విన్నాక కదా తెలిసేది. మనము భగవంతుని నివాసంగా భావిస్తూ ఆరాధించే మందిరమే దేవాలయం. దీన్నే ఆలయం, కోయిల్, మందిర్ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. పుష్ప జాతి వేరు, పూజ ఒక్కటి అని ఎప్పుడో వేమన మహాకవి అన్నాడు. అలా చెప్పినట్టుగా ఎలా పిలిచినా దాని అర్థం మాత్రం ఒకటే. భగవంతుడు సర్వాంతర్యామి అంటుంటారు. అంటే అన్ని వేళలా, అన్ని ప్రదేశాల్లో, అన్ని కాలాల్లోనూ ఉంటాడని అర్థం. కానీ అన్ని వేళలా, అందరిలో, అన్నిటా ఆయన్ని చూడగలగడం అనేది భక్తిపరంగా ఉన్నత స్థాయి చేరుకున్న వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి సాధారణ జీవితం గడిపే అనేకుల మనస్సులలో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించడానికి మన ప్రాచీనులు ఈ దేవాలయ పద్ధతిని అవలంబించారన్నమాట. భగవంతునికి ఒక రూపాన్నిచ్చి ఒకచోట ప్రతిష్ఠించి పూజించడం అని దీని అర్థం. ఈ రకంగా ఈ ఆలయం అనే భావన సామాన్య మానవుల గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇలా మొదలైన భావనతో మొదట్లో అంటే వేద కాలంలో అన్నమాట అగ్నిని దేవుణ్ణే దైవంగా పూజించేవారు. ఆరుబయట ఒక వేదిక నిర్మించి పవిత్ర భావనలతో అగ్నిని వెలిగించి హోమం చేసేవారు. తర్వాత మట్టి, చెక్కతో కూడా ఆలయాలను కట్టారు. కానీ మట్టి, చెక్క త్వరగానే పాడైపోతాయి కదా, అది గ్రహించిన తర్వాత రాతితో కట్టడం మొదలెట్టారన్నమాట. అవే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ మాటలు నావి కాదు, ఆలయాల పుట్టుక ఇలా జరిగి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రజ్ఞులు అంటే ఆర్కియాలజిస్టులన్నమాట, చరిత్ర పరిశోధకులు కూడా ఊహిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, సామంతరాజులు, సంపన్నులు ఎంతో భక్తి శ్రద్ధలతో లెక్కలేనన్ని అందమైన ఆలయాల్ని నిర్మించారు. ఈరోజుకి వారి సృజనాత్మకతకు అంటే క్రియేటివిటీ అన్నమాట, కళాత్మకతకు అంటే తెలియలేదా, ఈస్థెటిక్ సెన్స్, దానికి గుర్తులుగా నిలిచిపోయాయి కొన్ని దేవాలయాలు. ప్రతి భారతీయుడు కుల మతాలకు అతీతంగా గర్వించాల్సినటువంటి గొప్ప శిల్ప సంపద మన దగ్గర ఉంది. హైందవ ధర్మంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన నియమాలున్నాయి. ఆలయాల్లో ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నిర్వహించాల్సిన పూజలు, ఉత్సవాలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ వివరాలన్నీ మనకు అథర్వణ వేదంలో మొదట కనిపిస్తున్నాయి. ఈ దేవాలయాల విధానం గురించి పూజ్య గురువులు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి మరేమన్నారో తెలుసా? వీరిని నడిచే దేవుడని అంటారులేండి అందరూ. మన ఆలయాలు సామూహిక ఆరాధనకు, ధ్యానానికి ఉద్దేశించినవి కావు. జీవితంలో భగవంతుడు మనకు అనుగ్రహించిన సౌకర్యాలను, వస్తువులను తిరిగి ఆయనకు సమర్పించకుండా మనం అనుభవించడం సరి అయిన పద్ధతి కాదు. ఆయన ఇచ్చిన వాటిలో కొంత భాగాన్ని ఆయనకు నివేదన రూపంలో బహిరంగంగా సమర్పించడం కోసం దేవాలయ వ్యవస్థ ప్రారంభమైంది. పంచేంద్రియాలు అన్నమాట విన్నారా మీరు? వినే ఉంటారు, కానీ ఇప్పుడు గుర్తు రావడం లేదు కదా. మరేం పర్లేదు, నేను చెప్తానుగా. ఈ పంచేంద్రియాల ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. అవేంటంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ. వీటి ద్వారా మనం పొందిన జ్ఞానానికి కృతజ్ఞతగా పంచోపచారాలను భగవంతునికి చేయాలని పెద్దలు చెప్పారు. అవేంటో చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, ఈ వీటినే పంచోపచారాలు అంటారు. చూసారా ఎంత సులువుగా చెప్పారో మన పెద్దలు. గుడికెళ్ళి దర్శనం చేసుకుని అలా కళ్ళు మూసుకుని కాసేపు కూర్చుని వస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకో తెలుసా? అయ్యో తెలీదా? ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇవన్నీ చెప్పడానికే అమ్మమ్మ ముచ్చట్లు. మరి కంగారు పడకండి, మీకు అర్థమయ్యేలా చిన్న ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు పాలున్నాయి కదా,
అవే మన రోజు టీ కాఫీలో వాడతామే అవి. ఇలా ఎందుకు చెప్పానంటే పాలు అంటే భాగం అనే అర్థం కూడా ఉంది మరి. ఆ పాలల్లో వెన్న, నెయ్యి, మీగడ బోలెడున్నాయి. కానీ ఆ పాలను తోడు పెట్టి పెరుగు చేసినప్పుడే ఇవన్నీ పొందగలం. అలానే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం కష్టం. అయితే వందల సంవత్సరాలుగా ఎందరో మహర్షులు, సాధువులు, భక్తులు తీవ్ర తపస్సుతో, యోగ ధ్యానాదులతో చేసిన సాధనలతో ఆలయాలలో ఆయన దివ్య శక్తిని పరిపుష్టం చేశారు. దానివల్లనే మనకు ఆలయంలో కూర్చుంటే ప్రశాంతత కలుగుతుందన్నమాట. అయితే ఈ దేవాలయాల పరిరక్షణలో సామాన్యులకేమీ పాత్ర లేదా అనుకుంటున్నారా? లేదు, ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్థానిక ప్రజలు ఆలయాల ప్రాభవానికి ఎంతో కృషి చేశారు. ఎలాగా? ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాటంకంగా ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు కొనసాగడానికి సాధారణ ప్రజలు ముందుకొచ్చారు. పాలకుల మార్పు, యుద్ధాల పరంపర, రాజకీయ అనిశ్చిత స్థితి లాంటివి ఏవీ విఘ్నాలను కలిగించకుండా వారు దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరిగేలాగా సహకరించారు. దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమాలకు ఆలయాలు ఎంతో దోహదం చేశాయి. శైవ వైష్ణవాలు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో దేవాలయాలు ముఖ్య పాత్ర వహించాయి. ఇప్పుడు రాజుల సేవను కూడా గుర్తు చేసుకుందాం మరి. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల్లో దక్షిణ దేశంలో వందలాది ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయం, అతని కొడుకు రాజేంద్ర చోళుడు నిర్మించిన గంగైకొండ చోళపురం ఆలయాలు ద్రావిడ శైలి నిర్మాణానికి అద్భుత నిదర్శనాలు. ఈ 2 ఆలయ గోపురాలు భారతదేశంలోనే అత్యంత ఎత్తైనవిగా పేరుగాంచాయి. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణ కోసం 2 చెప్పాను. తప్పకుండా వెళ్ళి 2 దేవాలయాలు చూడండి. విజయనగర నాయక రాజులు కళాత్మక ద్రావిడ శైలిలో ఆలయాలు నిర్మించారు. విస్తారమైన కళాకౌశలంతో, ఆభరణాలతో అలంకరిస్తూ పురాణ గాథలు, దేవీ దేవతలు, జంతు పక్ష్యాదులను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దేలా ఈ రాజులు కళాకారులని ప్రోత్సహించారు. మరి ఆధునిక కాలంలో అలాంటి కళాకారులు లేరా? ఆలోచిస్తున్నారా? లేకే ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా చెప్తాను. రాజస్థాన్, గుజరాత్ మారుమూల ప్రాంతాల్లో నాగరశైలి కళాత్మక ఆలయ నైపుణ్యం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటికీ ఆ రాష్ట్రాల్లో ఆ నిర్మాణ శైలి మీద సామర్థ్యం ఉన్నటువంటి సపతుల శిల్పాల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారంతా మౌంట్ ఆబూ, దిల్వారా, గిరినాథ్ ఆలయ ప్రధాన శిల్పకారుల యొక్క వారసులు సుమా. అలహాబాద్, ఢిల్లీ, లండన్లో అద్భుతంగా స్వామినారాయణ్ ఆలయాలు కట్టడానికి వీరి సేవల్నే ఉపయోగించుకున్నారు. రాతిని రత్నంగా మార్చిన చేతులు వీరివే కదా. దేవాలయాల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మీ మనసులో మరొక్క సందేహం మిగిలినట్లు మీ మొహంలో చూస్తే తెలుస్తోంది. మన ప్రాచీన దేవాలయాలు ఇంత పెద్దవిగా, ఇంత శ్రమ కోర్చి ఎందుకు కట్టారా అని కదా. నాకు అర్థమైంది. ఇంత ముఖ్యమైన విషయాన్ని నేను ఎలా మర్చిపోతాను? ఇప్పుడు అదే చెప్పాలనుకుంటుంటే మీరే అడిగేశారు. మన దృష్టిలో గుడి అంటే శనివారమో మంగళవారమో వెళ్ళి ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకుని మనసులో పరీక్ష పాస్ చేయమనో, మంచి కాలేజీలో సీట్ ఇమ్మనో మొక్కుకొని ఇంటికి వచ్చేయడం కదా. కానీ మన పెద్దలది దేవాలయ ప్రాంగణంలాగా విశాలమైన దృష్టి. ఈ దేవాలయ నిర్మాణం ద్వారా వారు ఎన్ని ప్రయోజనాలు సాధించాలో తెలుసుకుంటే మీరు ముక్కు మీద వేలేసుకుని బోల్డ్ ఆశ్చర్యపోతారు. చెప్పేనా? చెప్తున్నాను. ఎన్ని ఉపయోగాలున్నాయో మీరే లెక్కెట్టండి. దేవాలయ వ్యవస్థను స్థిరీకరించిన మహర్షులు కేవలం దాన్ని ప్రార్థనా మందిరంగా మాత్రమే ఉపయోగించాలని అనుకోలేదు. ప్రాచీన కాలంలో నిర్మించిన దేవాలయ ప్రాకారాల్లో ఎన్నో మండపాలుండేవి. ఈ మండపాలు సామాజిక కేంద్రాలుగా పనిచేశాయి. ఇవి వేదాలు, శాస్త్రాలు బోధించే ధార్మిక విద్యాలయాలుగా ఉండేవి. ఆరోగ్య కేంద్రాలుగానూ పనిచేసేవి. పంచాయతీ సమితి సమావేశ మందిరాలుగా ఉపయోగించేవారు. సంబంధిత గ్రామాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్వహించేవారు.
కళాకారుల శిల్పకారుల శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసేవారు. తుఫానులు వరదల వంటి ప్రకృతి బీభత్సాలు ఎదురైతే ప్రజలు తలదాచుకోవడానికి సేవా కార్యక్రమాల నిర్వహణకు పనికొచ్చేవి. నిరాశ్రయులకు ఈ ప్రకారాలే ఆశ్రయమిచ్చేవి. మండపాలు పర్యాటకులకు ఉత్సవాలకై తరలివచ్చే భక్తులకు వసతి గృహాలుగా మారిపోయేవి. భక్తులకు ప్రసాద వితరణ ప్రాంతాలుగా ఉండేవి. వార్షికోత్సవాలకై ఉపయోగించే సామగ్రి నిల్వ చేసే గోదాములుగా ఉండేవి. గురువుల ప్రవచనాలకు కొన్నిసార్లు న్యాయ సభలకు కూడా ఈ మండపాలను ఉపయోగించేవారు. అమ్మో అనుకుంటున్నారా? నిజమే. మనకు తెలిసిన కొన్ని ఉపయోగాలు మాత్రమే. ఇంకా ఎన్ని రకాలుగా వాడుకునేవారో మనకు ఖచ్చితంగా తెలీదు. ఇంత మహోన్నతమైన ఆశయాలతో నిర్మించిన దేవాలయాలు పరాయి పాలకుల దాడుల నుంచి, వాతావరణ మార్పుల నుండి తమను తాము రక్షించుకుంటూ తమ శిఖరాలతో ఆకాశాన్ని సగర్వంగా పలకరిస్తున్న రాజగోపురాలతో ఆత్మవిశ్వాసానికి, ధార్మిక శక్తికి ప్రతిరూపంగా నిలిచిన ఈ కళాఖండాలను కుల, జాతి, వర్ణ, వర్గ భేదాలతో చిన్నచూపు చూడడం మనకు శోభనిస్తుందా? ఆలోచించండి. ఆలోచనతో నడుచుకోండి. మళ్ళీ ఇంకొకసారి మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.